హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది ఏంటంటే కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎగ్లెస్ కేక్ అనమాట. దానికి కావాల్సినవి ఫస్ట్ మిల్క్ తీసుకున్నాను. డైరీ హెల్త్ టోన్డ్ మిల్క్ అన్నా తీసుకోవచ్చు, లాంగ్ లైఫ్ మిల్క్ అన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ బౌల్లో కాగబెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మిక్సీ జార్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. 1.5 దాంతో కొలుచుకొని పోసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ కొంచెం వేసుకున్న పెరుగు, తర్వాత టోటల్ టూ స్పూన్స్ వేసుకోవాలన్నమాట. పెరుగు 2 స్పూన్స్ వేసుకున్న చూడండి. పెరుగు 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వెనీలా ఎసెన్స్ అనమాట. వెనీలా ఎసెన్స్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్న, జస్ట్ 1 స్పూన్ చూడండి 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ త్రీ మిక్స్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ గీతో అన్నా ఆయిల్తో అన్నా మనం డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చిన్నగా చాప్ అనేది చేయొచ్చు, ఇలా పెట్టుకొని వేయించుకోవచ్చు. చాప్ ఇంకా బెస్ట్. నేను ఇలా వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ పక్కన పాలు పెట్టినాను కదా, అది మసులుతుంది, బాగా మసలాలన్నమాట. ఇగో మీగడ వచ్చింది. మీగడ వచ్చేంత వరకు బాగా చాలా ఒక 30-20 మినిట్స్ వరకు బాగా మసల పెట్టుకోవాలన్నమాట పాలు. మనకు పాలు ఎంత మసిలితే అంత మంచిగా వస్తుంది అన్నమాట కేక్. బాగా మసల పెట్టుకున్నా చూడండి. చాలా 30-20 మినిట్స్ వరకు బాగా మసల పెట్టుకోవాలి. మళ్ళీ దాన్ని చల్లార్చాలి. మనం కేక్లో పోయాలంటే దాన్ని కొంచెం చల్లార్చాలి. మళ్ళీ చల్లార్చి పోసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ చూడండి, డ్రై ఫ్రూట్స్ మిల్క్ అనమాట. తర్వాత మనం 1 కప్ మైదా తీసుకోవాలన్నమాట. 1.5 కప్ తీసుకున్నాను నేను మైదా. టోటల్ 1 కప్ ఇది ఫస్ట్ కప్, ఇది సెకండ్ కప్లో దీనికి 1/2 కప్ కూడా తీసుకున్నా. టోటల్ 1.5 కప్ మైదా తీసుకున్నా. సెకండ్ కప్ పోసేసిన కొంచెం మైదా. నెక్స్ట్ వంట సోడా అనమాట. వంట సోడా తీసుకున్నాను, కొంచెం వంట సోడా. బేకింగ్ సోడా కూడా కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. బేకింగ్ సోడా కొంచెం తీసుకోవాలి, అంతా కూడా తీసుకోవద్దు. దాంట్లో హాఫ్ తీసుకోవాలి బేకింగ్ సోడా అనమాట. తర్వాత మిక్స్ చేసుకోవాలి. అవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్, పెరుగు, వెనిలా ఎసెన్స్ గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకొని లిక్విడ్ అనేది దీంట్లో పోసుకోవాలి. పిండిలో పోసుకొని ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉంచకుండా పోసుకున్న తర్వాత చూడండి, దాన్ని కూడా ఇట్లా చేసిన తర్వాత పాలు కాల్చి చల్లార్చిన పాలు అనమాట. కొన్ని పోసుకుంటా పిండిని ఉండలు లేకుండా తిప్పాలి, పోసుకుంటూ కలపాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నా, అలా కొన్ని పాలు పోసుకుంటా తిప్పాలి. ఒకటే కన్సిస్టెన్సీతో తిప్పండి. కొన్ని పోసుకుంటూ తిప్పుతున్నాను అనమాట. ఇంకొకటి షుగర్ యాడ్ చేయలేం కదా. ఇప్పుడు మనం షుగర్ 1 కప్ తీసుకున్నా. 1.5 కప్ మైదాకి 1 కప్ షుగర్ తీసుకున్నాను. మీకు ఇంకా స్వీట్గా రావాలంటే ఇంకా షుగర్ యాడ్ చేసుకోండి. చూడండి ఒకటే కన్సిస్టెన్సీ ఎట్లా అంటే ఉండలు లేకుండా పాలు పోసి ఇంకా కొన్ని పాలు పోసి తిప్పడం స్టార్ట్ చేశాను అనమాట. ఒకటే కన్సిస్టెన్సీతో తిప్పాను. చూడండి బాగా చక్కెర కరగాలి. మనకి మెయిన్ చక్కెర కరగాలి. ఇంకా కేక్ మంచిగా రావాలంటే మనం ఎంత తిప్పితే అంత కేక్ మంచిగా వస్తుంది, ఫ్లఫీగా వస్తుంది అన్నమాట. కేక్ మనం చాలా తిప్పుతూ ఉండాలి. ఒక 20-30 మినిట్స్ దాకా తిప్పుతూనే మనకి కేక్ అనేది బాగా వస్తుంది. ఫ్లఫీనెస్ బాగా వస్తుంది అన్నమాట. మంచి ఫ్లఫీగా వస్తుంది కేక్. నేను చూపిస్తున్నట్టు తిప్పండి. మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకున్నాం. కొంచెం గట్టిగా అయినట్టు ఉంటే అదే 1 కప్ పాలే, ఎక్స్ట్రా పాలు యాడ్ చేయకండి. 1 కప్ పాలని కొన్ని పోసుకుంటా యాడ్ చేయండి. నెక్స్ట్ కేక్ ప్యాన్ ఉంటుంది కదా, కేక్ ప్యాన్ తీసుకొని దాని మీద ఆయిల్ గీ పోసుకోవచ్చు. నేను ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఆయిల్ పోసుకొని
దానికి చుట్టూ మైదా, కేక్ ప్యాన్ చుట్టూ మైదా అప్లై చేసిన, ఎందుకంటే కేక్ దానికి అతుక్కోకుండా ఉండడానికే చుట్టూ మైదా అప్లై చేసి నేను అలా బ్రష్తో కూడా పెట్టవచ్చు, కానీ జస్ట్ నార్మల్గా ఇట్లా చల్లారి ఇట్లా రుద్దొద్దు, జస్ట్ ఇలా చల్లాలి. తర్వాత చూడండి, ఇక ఒక 20 minutes పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ కరిగిపోయింది చూడండి. షుగర్ కరిగింది. నెక్స్ట్ ప్యాన్లో పోసుకుంటా, కేక్ ప్యాన్లో పోసుకొని పొయ్యి మీద జస్ట్ ఒక ఇడ్లీ కుక్కర్ అన్నా దేని మీదనన్నా పెట్టి మనం బేక్ చేసుకోవచ్చు. నేను ఎలా బేక్ చేసిన అంటే, ఒక బౌల్ తీసుకున్న, దాని మీద స్టాండ్ పెట్టి జస్ట్ కేక్ ప్యాన్ పెట్టి బేక్ చేసుకున్నాను అనమాట. నేను కింద మట్టి అవన్నీ ఏం పోసుకోలేను, జస్ట్ నార్మల్గా ఇలా కూడా బేక్ అవుతుంది, కుక్కర్లో కూడా బేక్ అవుతుంది, ఇడ్లీ కుక్కర్లో కూడా బేక్ అవుతుంది అనమాట. జస్ట్ ఇదైతే సింపుల్ అనమాట. చూడండి, నేను స్టవ్ మీద పెట్టి మీకు చూపిస్తాను. ఇదేగో ఇట్లాంటిది ఒక పెద్ద బౌల్ తీసుకొని స్టాండ్ పెట్టి కేక్ పెట్టేసిన, దాని మీద బౌల్ పెట్టి ఇంత కూడా గాలి పోకుండా ఆఫ్టర్ 10-20 minutes తర్వాత చూస్తే చూడండి ఫ్లఫీనెస్ ఉడికిపోయింది. తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్ వన్ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని మెల్ట్ చేసి కేక్ మీద పోయానికి అనమాట. చూడండి, కేక్ మీద పూసి జెమ్స్ అనమాట, జెమ్స్ తీసుకొని డెకరేట్ చేసిన, జెమ్స్తో డెకరేట్ చేసిన జెమ్స్ తీసుకున్నాను. మీరు టూటీ ఫ్రూటీతో బాదం జీడిపప్పు తీసుకున్నాను. నేను దేంతో అన్నా డెకరేట్ చేసుకోవచ్చు. చాక్లెటే కావాలంటే వేరే క్రీమ్ చాక్లెట్, వైట్ క్రీమ్, విప్పింగ్ క్రీమ్ కూడా నచ్చితే సింపుల్గా కేక్ రెడీ చేసేసుకున్నాను. చూడండి, ఎగ్లెస్ కేక్ అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.